దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప చేత ఒక ప్రత్యేకమైన దినములోకి మనం అడుగు పెట్టాము. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనులో దేవుడు ప్రేరేపించి ఇది మొదలుకొని 40 దినములు ఈ రోజు నుండి ఉపవాసముతో ప్రభు పాదాలు పట్టుకోవడానికి మనమందరం ఇక్కడికి నడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, దైవజనరాలు తన ప్రార్థనలో కూడా మెన్షన్ చేశాము, కార్య ఆరంభము కంటే కార్యాంతము దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి రోజు ఉన్న ఉత్సాహము కంటే సన్నగిల్లదు కానీ ఇంకా పెరగాలి. దేవుని స్తోత్రం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేశారంట. ఈ ఆత్మీయ యాత్ర అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనందరికీ తెలిసిన విషయమే, ఉపవాసం అనేది అసాధ్యమైనది సాధ్యం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు 9:29 దేవుడే స్వయంగా మాట చెప్పారు. ఏదైనా అసాధ్యమైన కార్యం సాధ్యం అవ్వాలంటే ఉపవాసము ద్వారానే తప్ప మరొక విధంగా కాదు అని చెప్పారు. అలాగే ఉపవాసము అనే ఆ మాటకు కూడా దేవునికి సమీపంగా వెళ్ళడం అని అర్థం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము దేవునికి దగ్గరవుతున్నాం. అలాగే అసాధ్యమైన దానిని మనం సాధ్యం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నమ్మకముతోనే మనం ఇక్కడ కూర్చోవాలి. పాస్టర్ గారు రమ్మన్నారని వచ్చి ఆ మనసు మంచిదే, ఆ లోబడ్డం మంచిదే, కానీ వచ్చి మనం చేస్తున్న ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడని మనము నమ్మకంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఎరిగిన వారందరూ, బైబిల్ చదువుతున్న వారందరూ, భక్తులందరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది కదండి. అంటే ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు ఉపవాసము ప్రకటించుకున్నారు, చేశారు. ఓకేనా. ఎస్తేర్ అయితే 3 రోజులు చేసింది. అలాగే యెహోషువ కాలంలో 3 రోజులు చేశారు. నెహెమ్యా అయితే కొన్ని దినములు అన్నారు. దానియేలు అయితే 21 దినములు అన్నారు కదా. తర్వాత మోషే 40 దినములు డబల్ చేశారు. యేసు ప్రభు వారు 40 దినములు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సమస్యలను బట్టి వాళ్ళు ఆ ఉపవాసాన్ని ప్రకటించుకొని వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేశారు. చేసిన వాళ్ళంతా విజయం పొందారే కానీ ఉట్టి చేతులతో లేరు. దేవుని స్తోత్రం. అంటే వారు ప్రారంభించబడిన దినమున ఏ సమస్యకైతే మొరపెట్టారో ఆ సమస్యను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విడుదలను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనకందరికీ తెలుసు, యెహోషువ 3 దినములే వాళ్ళు రాజ్యములో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు. విజయముతో పాటు డబ్బు కూడా దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్థిక సమస్యలు తీరినాయి, శత్రువుపై విజయం కూడా వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఏ సమస్య అయితే దేవుని ఎదుట పెట్టి ఉపవాసం ఉండి భక్తులు ప్రార్థించారో ఆ సమస్యకు విడుదల పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసయ్య శిష్యులు 10 రోజులే చేశారు. ఎడతెగక ఏక మనస్సుతో చేశారు. వాళ్ళు భూలోకమును తలక్రిందులుగా చేయవారుగా మారారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ 3 రోజులతో మొదలుపెట్టి చెప్పుకుంటూ వస్తూ ఉంటే, అపోస్తలుడైన పౌలు గారైతే తరచుగా ఉపవాసములతోనూ జాగరణములతోనూ గడిపారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నా అనుభవంలో అయితే 1 రోజు 2 రోజులు 3 రోజులు
అలాంటిదో 40 రోజులు కూడా చేయడానికి దేవుడు కృప చూపాడు. 40 రాత్రులు కాదు, 40 రోజులు. నేనే కాదు, నా పిల్లలు చేశారు, కోడలు కూడా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎందుకు చేశారు? చెప్పుకోవడానికి చేయలే, ఒక కార్యాన్ని సాధించడానికి చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామని ఇప్పుడు నేను చెప్తే తప్ప మీకు తెలియకుండా వచ్చు చాలామందికి, అవునా? చాలా ప్రకటించుకొని ఇది ఇన్నో రోజు అది అన్నో రోజు అని ప్రకటించుకొని చేసేవాళ్ళని మనం చూస్తున్నాం కదా. ఇంకా ఒక ఆయన అయితే ఒక రూమ్ కట్టుకొని 21 రోజుకే అందులోకి వెళ్తున్నాడంట. అందరిని కౌలించుకొని ఏడ్చుకుంటా బాయ్ చెప్పుకుంటా ఆ గదిలోకి వెళ్తున్నాడు. చచ్చిపోతాడా ఏంటి ఆ గదిలో? ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు మనకు ఉండొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు ఏం ప్రకటించారు అనంటే, దానియేలు రాబోతున్నటువంటి గొప్ప విడుదల కొరకు, రాబోతున్నటువంటి ఆధ్యాత్మిక చెర నుండి విడుదల కొరకు ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక సమస్యను దేవుని ముందు పెట్టి దాని నుండి విడుదల పొందడానికి ప్రార్థించడం, ఇంకా సమస్య ఏం లేదు తొందరలోనే మీకు విడుదల వస్తుందంటే కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు మనది అలాంటిదే. దేవుని మహిమ కలుగును గాక. రాబోయే సంవత్సరము, నూతన సంవత్సరములో మనము ఒక గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప మేలును అనుభవించబోతున్నాం. దానికి ముందుగా మనమందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రార్థనలో మరి అయ్యగారు ఏ అంశం చెప్తారో ఈ 40 రోజులు, ఆ అంశమును మనం అందరము కూడా ఏక మనస్సు, ఏక తాత్పర్యముతో ఎడతెగక చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏక మనస్సు ఉండాలి. ఒకటి ఆలోచిస్తే మరొకటి ఇంకొకటి ఆలోచించకూడదు. దైవజనులు ఒకటి చెప్తే మనం సొంతగా ఇంకొకటి మన సొంత జాయింట్ చేయకూడదు. అలా చేస్తే అది ఏక మనస్సు, ఏక తాత్పర్యము అవ్వదు. అది చిన్నపిల్లలతో సహా రావడం చాలా సంతోషకరం. యెహోషువపాతు కాలంలో కూడా తమ యూదా వారు తమ భార్యలతో, తమ పిల్లలతో, తమ శిశువులతో వచ్చారు అని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం అందరము దేవుని సన్నిధికి వచ్చాము. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తే మనం ప్రార్థన చేయడానికి వచ్చాము. మరి ఒకటే, మనం ఏం అడుగుతున్నాము, దేని కొరకు ఎదురు చూస్తున్నాము, అది పొంది ఉన్నామని నమ్మాలి. దేవుని స్తోత్రం. అలాగే ప్రారంభంలో ఉన్న ఈ ఉజ్జీవం, ఈ ఉత్సాహం, ఈ ఆసక్తి పెరగాలి కానీ తరగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను ఆశపడుతున్న 40 రాత్రులు కాదు, 40 రోజులు ఉండాలి. మా గుండె జల్లు అందండు వల్ల శక్తినిచ్చువాడు, బలమునిచ్చువాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక్కసారి ఏం ప్రకటించుకో అవసరం లేదు. 7 days, ఒక 3 days మనం అలాగా ప్రకటించుకుంటూ పెంచుకుంటూ పోవడం మనకు ఆత్మకు ఎంతో బలాన్ని, శక్తిని ఇస్తుంది. అలాగే సమస్యలన్నిటినీ మనం అధిగమించడానికి అది మనకు పనికొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరము కూడా ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో మనము ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అందరికంటే మించినంతగా అపోస్తలుడైన పౌలు గారు చేశారని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తరచుగా ఉపవాస ప్రార్థనలు చేశాడు, తరచుగా జాగరణాలు చేశాడు. జాగరణం అంటే హోల్ నైట్ ప్రేయర్ మనకు ఉందా? నాకు తెలియదు, మర్చిపోయింది కదా. కాబట్టి మనము కూడా అలా చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన సంఘం, మన చర్చి, మన పేరే అపోస్తలిక్ చర్చ్. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పేరును సార్థకం చేసుకుందాం. మనమందరము కూడా ఇక ఏ అంశం చెప్తారో ఆ అంశము కొరకు ఒకరు ప్రార్థిస్తుండగా ఏకీభవించే మంచి మనస్సు మనకు రావాలి. ఏక మనస్సు, ఏక తాత్పర్యం కలిగి ప్రార్థిస్తే అక్కడ ఏమని బైబిల్లో మెన్షన్ చేశారు ఆ మాటను? విశ్వసించిన వారందరూ అన్నారు.
దేవుని మాటను విశ్వసిస్తే, ఈ సమస్యకు విడుదల వస్తుందని విశ్వసిస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనకు మనము దగ్గరవుతున్నామని విశ్వసిస్తే, అసాధ్యమైనది ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతుందని విశ్వసిస్తే, ఏక మనసు ఏక తాత్పర్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ 40 రోజులు కూడా సంతోషముతో ఉపవాసముతో ప్రార్థన చేద్దాం. మరి ఉపవాసం బ్రేక్ చేయకూడదు. ఉపవాసం అంటే ఉపవాసమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తన్యపానము చేసే పిల్లలు కూడా తీసుకొని రమ్మని ఎందుకన్నారంటే, వారి పేరు మీద పెద్దోళ్ళు మానకూడదని. అర్థమైందా? నేను చంటిబిడ్డ తల్లినండి అందుకే రాలేదని ఎవరు అనకూడదని ఆనాడు శాసనం పెట్టారు. అలాగే వచ్చారు. యోవేలు గ్రంథం మీరు చదువుకోండి. ఎంత విస్తారమైన ఉపవాస ప్రార్థనలు దైవజనులు మొదలుకొని స్తన్యపానం చేస్తూ పిల్లలను కూడా తోడుకొని వచ్చి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా మరి మోషేలాగా ఒకసారి అయిపోతే దానికి మళ్ళా 40 దినములు ఉండగలిగాడు. మరి అలాగా మనము చేయలేకపోయినా మనం కనీసం ఒక 40 దినాలు మరి రాత్రులు నిర్ణయించారు దైవజనులు. తప్పకుండా రాత్రులు ఎవ్వరు కూడా మరలా ఒకరోజుండి మామ నీరసం వచ్చేసి అనుకోకుండా దేవుడే బలమిస్తాడు. చూడండి, ఏలియా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఏంటి నాకు ఈ యెజబెల్ వల్ల నాకు ఇది ఏంటి ప్రభు అని ఏడ్చి ఇక చనిపోతే బాగుండు అనుకున్నాడు కదండి. దేవుడు బలపరిచి లేపి రొట్టె పెట్టాడు. 1-2 సార్లు పెట్టాడు. పెట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, వెళ్ళమన్నాడు. ఆ ఆహార బలము చేత 40 దివారాత్రులు నడిచి ఆ కొండకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ బలమంతా ఆ రొట్టె నడిపించిందంటారా? దేవుని శక్తి నడిపించింది. దేవుని స్తోత్రం. అందుకనే ఆ 40 దివారాత్రులు నడిచి ఆ దేవుడు వెళ్ళమన్న పర్వతానికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడాడు. మరి ఆయన ఏం చెయ్యాలో ఉపదేశించాడు. ఆ ఉపదేశించిన ఆ 3 పనులను తను నిర్వర్తించిన తర్వాత అగ్నిరథములు దిగొచ్చినాయి, ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పట్ల చేయబోతున్న ఆధ్యాత్మిక మరి మన అవసరాలు ఏ అద్భుతమైనా సరే మనం ప్రార్థన చేసే విధానాన్ని బట్టి, మనము ఏక మనస్సు కలిగి చేసే ఒక నిబద్ధతను బట్టి, ఒక ఆశను బట్టి, ఒక ఆసక్తిని బట్టి తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. అట్టి కృప ఈ 40 రోజుల్లో మనము చూడాలనే ఆశతో ఆ విధంగా ప్రార్థించి మనము ఆశించిన దానికంటే అధికంగా పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.